హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే బేకరీ స్టైల్లో ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. స్పాంజీగా చాక్లెట్ ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. బర్త్డేస్కి కానీ, న్యూ ఇయర్కి కానీ, యానివర్సరీస్కి కానీ మనం ఇట్లా కేక్స్ని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. ఓవెన్ లేకపోయినా, బీటర్ లేకపోయినా, విప్పింగ్ క్రీమ్ లేకపోయినా సరే మనం ఇంట్లోనే ఈ కేక్ని చేసేసుకోవచ్చు. అది ఎట్లనో ఇప్పుడు చూసిద్దాం. ఇక్కడ చాక్లెట్ కేక్ ఫ్లేవర్ కోసం అయితే నేను కాఫీ పొడి తీసుకుంటున్నాను కొంచెము. అయితే ఒక ప్యాకెట్ అనమాట. దాన్ని వేడి నీళ్ళలో ఇట్లా కలిపేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. అది కొంచెం చల్లారాలన్నమాట. హాఫ్ కప్ ఉంటుంది అది. తర్వాత ఇట్లా కేక్ టిన్ కూడా చాలామంది దగ్గర ఉండదు కదా. ఇట్లాంటి ఒక చిన్న సైజు గిన్నెలు ఉంటాయి కదా, వాటిని హాఫ్ కేజీ బట్టే గిన్నెలు అనమాట. సో దాంట్లోకి ఇట్లా కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసేసుకొని కొంచెం మైదా పిండిని అట్లా డస్టింగ్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన పని అదనమాట. తర్వాత ఇక్కడ మనం కేక్ బ్యాటర్ కలుపుకోవడానికి షుగర్ పౌడర్ని తీసుకోవాలి హాఫ్ కప్ వరకు. తర్వాత పావు కప్పు ఆయిల్ని వేసేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట, లేదంటే బటర్ అన్న వేసుకోవచ్చు. తర్వాత పావు కప్పు పెరుగు, పావు కప్పు పాలను కూడా వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకొని దీన్ని మంచిగా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. షుగర్ పౌడరే కాబట్టి తొందరగా కరిగిపోతుంది అది. సో అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక స్ట్రైనర్ని పెట్టేసుకొని దాంట్లోకి మైదా పిండిని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్ని వేసేసుకొని మంచి ఫ్లేవర్ రావడానికి మనం మిల్క్ పౌడర్ కూడా వేసేసుకోవాలన్నమాట, ఒక 3 స్పూన్స్. తర్వాత బేకింగ్ పౌడర్ ఒక 1 స్పూను, బేకింగ్ సోడా పావు స్పూను, చిటికెడు ఉప్పును కూడా వేసేసుకొని వీటన్నిటిని ఇట్లా మిక్స్ జల్లించుకోవాలి. అంటే ఇవన్నీ మంచి ఈవెన్గా మిక్స్ అయిపోతాయి కదా, సో అట్లా జల్లించుకోవాలన్నమాట. మొత్తం అట్లా జల్లించుకున్న తర్వాత మనం దీన్ని కలిపేసుకోవాలి. ఒక స్పాచులాతోని అట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం దీన్ని కలుపుకోవాలన్నమాట, ఈ కేక్ బ్యాటర్ని. లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ మీరు రాలేదనుకోండి, ఒకటే డైరెక్షన్లో ఒక స్పూన్తోనైనా కలిపేసుకోవచ్చు. తర్వాత ఫస్ట్లో కలిపి పెట్టుకున్న కాఫీ మిక్చర్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. ఆ వాటర్ని అట్లా వేసేసుకొని దీన్ని కూడా మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లా బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది మనకి ఇట్లా సిల్కీగా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం దీన్ని రెడీగా పెట్టుకున్న కేక్ టిన్ ఉంది కదా, ఆ గిన్నె దాంట్లోకి వేసేసుకొని ఇట్లా ఒకసారి ట్యాప్ చేసేసుకొని ముందుగానే ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి దీన్ని పెట్టేసుకోవాలి. సో అంతే, అట్లా పెట్టేసుకొని 45 to 50 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలన్నమాట. అదే మనకు కేక్ అనేది మంచి స్పాంజీగా రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, అది బేక్ అయిందా లేదా చూడడానికి ఒక టూత్పిక్తో అట్లా చూస్తే మనకి బ్యాటర్ ఏం అంటుకోకుండా క్లీన్గా వచ్చిందనుకోండి, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందని అర్థం అనమాట. లేదంటే ఇంకొక 5 మినిట్స్ పెట్టేస్తే మనకి ఇంకా ఆ కేక్ మొత్తం మంచి రెడీ అయిపోతుంది. తర్వాత ఇట్లా చల్లగా అయిపోయిన తర్వాత దాన్ని డిమోల్డ్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఎంత స్పాంజీగా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది కేక్ అనేది. కేక్ బ్యాటర్ కలుపుకునే దగ్గర నుంచి బేక్ చేసుకునే వరకు అన్ని స్టెప్స్ని మనం కరెక్ట్గా ఫాలో అయితే మనకి కేక్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, దీన్ని ఇప్పుడు ఒక 2 లేయర్స్ లాగా కట్ చేసేసుకోవాలి. బేకరీ స్టైల్లో మనం కేక్ని తయారు చేసుకోవాలి కాబట్టి ఇట్లా లేయర్స్ లాగా కట్ చేసి వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే. సో చూస్తున్నారు కదా, ఆ లేయర్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయో. తర్వాత దీనికోసం క్రీమ్ని కూడా మనం తయారు చేసుకోవాలి, చాక్లెట్ క్రీమ్ అనమాట. దీనికోసం ఇట్లా అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను నేను. సో ఇది లేదనుకోండి, జస్ట్ చాక్లెట్ని కూడా మెల్ట్ చేసుకోవచ్చు. ఇది నా దగ్గర ఉంది కాబట్టి ఇదే వాడుతున్నాను. దాంట్లోకి నా దగ్గర ఉన్న వైట్ కాంపౌండ్ అండ్ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని తీసుకొని అట్లా దాంట్లో వేసేసుకొని డబల్ బాయిలర్ మెథడ్లో వీటిని ఇట్లా మెల్ట్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, సో అంతే, అట్లా మంచిగా అవి మనం కలుపుతూ ఉంటే ఒక 5 మినిట్స్లో ఆ చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోతుంది. అట్లా సిల్కీగా వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని మనం కొంచెం చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కేక్ పైన కొంచెం డిజైన్ చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ లేకపోతే ఇట్లా చేసేసుకోవచ్చు మనం బిస్కెట్స్తోని. ఇక్కడ హ్యాపీ బిస్కెట్స్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. వాటిని ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. మంచిగా మెత్తగా పౌడర్ లాగా అయిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వరకు పాలు పోసేసుకొని దాంట్లోకి షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న బిస్కెట్ పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని దాన్ని ఇట్లా మంచిగా కలుపుతూ ఉంటే అది మనకి ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది. మరీ గట్టిగా అయిందనుకోండి ఇంకా కొంచెం పాలను యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది ఒక మనకి చాక్లెట్ క్రీమ్ లాగా తయారైపోయింది అనమాట.
విప్పింగ్ క్రీమ్ కూడా ఇట్లనే ఉంటుంది కదా, సో మనం బిస్కెట్స్తో చేసుకోవచ్చు విప్పింగ్ క్రీమ్ లేకపోతే. చల్లగడానికి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కేక్ని రెడీ చేసేసుకోవాలి. ఇట్లా ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేట్ లాంటి దానిపైన ఈ కేక్ లేయర్ని పెట్టేసుకొని దీనిపైన షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలన్నమాట. షుగర్ సిరప్ ఏంటంటే ఒక 2-3 స్పూన్స్ షుగర్ని కొంచెం వాటర్లో వేసేసి కలిపేసుకుంటే మనకు షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. అట్లా ఆ షుగర్ సిరప్ని ఈ కేక్ పైన మంచిగా అట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసుకున్న చాక్లెట్ క్రీమ్ ఉంది కదా, ఆ చాక్లెట్ క్రీమ్ని కూడా మనం ఈ కేక్ పైన వేసేసుకోవాలి. ఈ చాక్లెట్ క్రీమ్ని కేక్కి మొత్తం ఇట్లా అప్లై చేసుకోవాలి. సైడ్స్కి కూడా మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. తర్వాత ఇంకొక లేయర్ ఉంది కదా, దానిపైన కొంచెం అది పొంగినట్టుగా ఉన్న పార్ట్ని కొంచెం కట్ చేసేసి దాన్ని కూడా దీనిపైన పెట్టేసుకొని షుగర్ సిరప్ని అప్లై చేసేసుకోవాలి. సో చూసినారు కదా. ఇంకా మిగిలిన చాక్లెట్ ఉంది కదా క్రీమ్, దాన్ని కూడా దీనిపైన వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ చాక్లెట్ అనేది కొంచెం గట్టి పడుతుంది. అట్లా గట్టిగా అయిన తర్వాత మనం ఒక చాకుతోని అట్లా దాన్ని మొత్తం అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసినారు కదా. అట్లా చాక్లెట్ మంచి గట్టిగా అయిన తర్వాత మనకి ఇట్లా డిజైన్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. లేదంటే అప్పుడే చేసుకోవాలంటే ఆ చాక్లెట్ మెల్ట్ అయిపోయి ఉంటుంది, మనకి చేయడానికి సరిగ్గా రాదు. సో ఇట్లా చాక్లెట్ మంచి గట్టిగా అయిపోయిన తర్వాత బిస్కెట్స్తో చేసిన క్రీమ్ ఉంది కదా, దీన్ని కూడా ఒక పైపింగ్ బ్యాగ్లోకి వేసేసుకొని ఇట్లా ఈ కేక్ పైన కొంచెం డిజైన్ లాగా వేసేసుకోవాలి. మనకు బేకరీలో ఉన్నట్టు రావాలంటే కొంచెం డిజైన్ అయితే వేసుకోవాలి కదా. సో అంతే, ఏదో నాకు వచ్చినట్టు నేను వేస్తున్నాను. ఇట్లా సింపుల్గా డెకరేట్ చేసేసుకోవచ్చు కేక్ని. చూస్తున్నారు కదా. బిస్కెట్స్తో క్రీమ్ చేసుకొని మనం ఇంత మంచి డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత దానిపైన వైట్ చాక్లెట్ని కొంచెం అట్లా స్ప్రింకిల్ చేసేసి చెర్రీస్ని కూడా సైడ్స్కి అట్లా పెట్టేస్తే ఆ లుక్ అనేది మనకి మంచి బేకరీలో ఉన్న కేక్ లాగానే ఉంటుందిగా. సో అంతే, చాలా సింపుల్గా మీరు కూడా ఇట్లా తయారు చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. ఈ కేక్ నేను మా అత్తమ్మ బర్త్డేకి చేసినాను. మా అత్తమ్మ ముందే కట్ చేసేసింది. తర్వాత నేను మళ్ళీ కట్ చేసి చూపించలేదు కదా వీడియోలో అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తున్నాను అనమాట. సో అందరికైతే మా ఇంట్లో చాలా నచ్చింది ఈ కేక్. మీరు కూడా తయారు చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. సూపర్గా ఉంటుంది అనమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.